ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆ దేవుని ఆశీస్సులతో, ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పాల్గొన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరిమణులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిజంగా ముందుగా నా 20 సంవత్సరాల కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్న మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అడుగుజాడల్లో నడిచి అవినీతి లేకుండా ఈ పెద్దాపురం నియోజకవర్గాన్ని రేపు శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత తప్పకుండా మీ అడుగుజాడల్లో నడిచి ఈ పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నిజంగా మాటలు రావట్లేదు, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ జగన్, థ్యాంక్ యూ. నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు అంటే దాని అర్థం వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తున్నారు అన్నదానికి అది నిదర్శనం. ఎందుకంటే ఇది మా గొప్పతనం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, పరిపాలన, వివక్ష లేకుండా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వలన ఈరోజు నాయకులు, కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజానికం కూడా మేము మీతో పాటు నడుస్తామని ఈరోజు చాలామంది రావడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు నిజంగా ఒక స్థానికుడిని 40 సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి ఈరోజు అవకాశం వచ్చిందని ఈరోజు చాలామంది పార్టీలకు అతీతంగా ఈరోజు చాలామంది కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా 15 రోజులు 16 రోజులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో ఒక స్థానిక జెండా ఎగరేసి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి కొంతమందిని వాళ్ళ సొంత జిల్లాలకి, సొంత నియోజకవర్గాలకి పంపే రోజులు తొందరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మీరు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, మీరు ఎందుకంటే ఒక విలేకరు కాబట్టి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నారు. కానీ ఇక్కడ చాలామంది బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ ఇది ఒక ప్రతి ఒక్కరి దృష్టిలో ఈరోజు ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చింది. మనం పరిపాలించుకోలేమా, బయట వాళ్ళు వచ్చి పరిపాలించుకోవాలా అని ఈరోజు చాలామంది, ఈరోజు చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చాలామంది ఈరోజు ముందుకు వచ్చి నాతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే ఈ స్థానిక సంస్థతో తప్పకుండా భారీ మెజార్టీతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని తప్పకుండా ఈరోజు నా ప్రత్యర్థి 2 సార్లు శాసనసభ్యులుగా చేసిన వారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వంటి పెద్ద పెద్ద పదవులు చేసిన వారితో ఈరోజు నేను పోటీ పడతా ఉన్నా. ఆయన అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా పెట్టినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి గడపకి, ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు నేను చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆయన అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. కానీ నాకు ఆ శతాబ్ది పార్కో లేకపోతే రోడ్లు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద ఆయన ఎప్పుడు కూడా పనిచేయడం లేదు. ఈరోజు ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నా, ప్రతి ఊర్లో ఉన్నటువంటి సమస్యలు, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, వాటితో పాటు మా పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలకి నీటి సమస్య ఎక్కువ ఉంది. అది నా మొదటి సమస్యగా నేను శాసనసభ్యుగా ఎన్నికైన తర్వాత ఆ నీటి సమస్య పరిష్కారం చేస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నా. అలాగే చాలా చోట్ల ప్రతి ఊర్లోనే కూడా సమస్యలన్నీ కూడా నేను తీసుకుని లోకల్ మేనిఫెస్టో ద్వారా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు శాసనసభ్యుగా అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను తీరుస్తానని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. తప్పకుండా
ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ప్రజలందరికీ నా గురించి తెలుసు. ఎందుకంటే నాకు ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఒక పైసా అవినీతి చేయలే. ఈరోజు అభివృద్ధి చేసి ఓటేయండి అన్న వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా మీ అవినీతిని చూసాం, నిన్ను తొందరలో బయటికి పంపిస్తామని ఈరోజు ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే మా పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రావెల్ని తవ్వుకుంటే డబ్బులు వస్తాయి అని కనిపెట్టిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే మా చినరాజప్ప గారు. కాబట్టి ప్రజలందరికీ ఆయన అవినీతి గురించి తెలుసు. ప్రజలందరూ కూడా ఆయనకి తొందరలో అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఒక స్థానికుడికి మనలో ఒకడికి ఈరోజు సీట్ వచ్చిందని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దాన్ని బట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలామంది స్వచ్ఛందంగా ఈరోజు నామినేషన్ ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది. అలా మేము పిలవకపోయినా ఈరోజు మాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలందరికీ పెద్దాపురం నియోజక ప్రజలందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత మీలో ఒక్కడిగా అవినీతి లేకుండా ఈ దౌలూరు దొరబాబు అనే వ్యక్తి 20-30 సంవత్సరాల తర్వాత కూడా మంచి పని చేశాడు, మంచి వ్యక్తి అని చెప్పుకునేటట్టుగా రాజకీయం చేస్తానని ఈ సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.